ముందుగా మనం కర్కాటక రాశి చూసుకుంటే ఈ రాశిలో ఫస్ట్ ఉన్న నక్షత్రం వైపు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి పేరు బలం ప్రకారం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డి, డో అన్న లెటర్స్ కూడా కర్కాటక రాశి కింద వస్తాయని గమనించాలి. 4 గ్రహాలు మార్పు నేను మనం చెప్పుకున్నాం. ఈ 4 గ్రహాల యొక్క మార్పు వల్ల ఏంటి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సూర్యుడి వల్ల ద్వేషం, క్రియాఫలం. ఫస్ట్ 15 డేస్ మీ చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉంటారు. తర్వాత 15 డేస్ మీకు క్రియాఫలం, అనుకున్న వాటిల్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్ లో మంచి ఫలితం వస్తుంది. మార్స్ వల్ల, బుధుని వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, ట్రాన్సాక్షన్స్ లో, మూవ్మెంట్ లో, జర్నీలో అక్కడక్కడ ఆటంకాలతో కూడుకొని పని అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా శుక్రుడు మీకు అభయం, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్ గా సూర్యుడు, శుక్రుడు చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు కొంచెం ఆటంకాలను కలిగిస్తూ, కుజుడు మీకు హెల్త్ కాంప్లికేషన్ తీసుకొస్తున్నాడని మీరు గమనించాలి. మన డీటెయిల్స్ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే, చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే వస్తూ ఉన్నారో యాక్టివ్ గా ఉంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో. మీ బాస్ తోటి మీకు, లేదంటే మీరు మేనేజర్ పొజిషన్ అయితే మీకున్న మీ మేనేజర్ పొజిషన్ తో పై బాస్ తోటి సత్సంబాలు మెరుగుపడటం, కొత్త కొత్త కాంట్రాక్టులు రావటం, బిజినెస్ పీపుల్ కొత్త అవకాశాలు రావటం, ఎంప్లాయర్ మధ్య మంచి మంచి సత్సంగం, మంచి చక్కగా వాతావరణం కలిపే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే, మన మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సుసల్లాపో, సుసౌఖ్యం, దశమే రవి. అంటే 10వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, అర్ధ సిద్ధి అంటే డబ్బులు వస్తుంది, సదా ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు, రాజదర్శనం అంటే ఫైర్ ఆఫీషియల్స్ కలవటం, గవర్నమెంట్ ఆఫీషియల్ కలవటం, బాస్ లాంటి వాళ్ళని కలవటం, రాజకీయ నాయకులైతే ఇంకా వాళ్ళపై ఉన్న మంత్రులు, మినిస్టర్ లాంటి వాళ్ళని కలవటం, సుసల్లాపో వాళ్ళతో ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్, ఒక ఒక నైస్ డిస్కషన్ జరిగేసి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచి టైం. చాలా మందికి ప్రమోషన్స్ రావటం, జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మీరు అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం గమనించాలి, కుజుడు చూసుకుంటే వీళ్ళు మీకు కొంచెం ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, స్థాన నాశనం, విరోధంచ, శోష పీడనం, దేహ పీడనం, శూన్యం. అంటే ఈ టైంలో స్థాన నాశనం, కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ గా జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది, లేదా డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలానే శోషణం అంటే బాగా ఏమని చెప్తారు, ఓవర్ గా టైర్డ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వృధాగా ప్రయాణాలు చేయటం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఓవర్ ఎక్స్పెండిచర్, విపరీతంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.